జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు, శతభిషం 4 పాదాలు, ధనిష్ట 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన శని మీకు మొదటి స్థానంలో ఉన్నారు. శని దృష్టి సప్తమ స్థానం మీద ఉండబోతోంది. శని సూర్యుడు బద్ధ శత్రువులు. దాని మూలంగా మ్యారేజ్ పరంగా మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మౌనంగా ఉండండి, మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. బుధుడు 6వ స్థానంలో ఉన్నారు, వక్రించి ఉన్నారు 22వ తారీఖు నుంచి. దాని మూలంగా మీకు బిజినెస్ పరంగా మాత్రం రాబడి అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు విష్ణు సహస్రం పారాయణం చేయండి, మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. కుజుడు వృషభ రాశి నుంచి మిథున రాశికి వెళ్తున్నారు 26వ తారీఖు నుంచి. దాని మూలంగా లవర్స్కి మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. బ్రేకప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. 25వ తారీఖు నుంచి శుక్రుడు నిజపడబోతున్నారు. దాని మూలంగా మ్యారేజ్ పరంగా మాత్రం ఇంకా కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లవర్స్తో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. బ్రేకప్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి శుక్రుడు నిలబడటం మూలంగా. కెరియర్ పరంగా మాత్రం ఈ మాసం అనేది అంత అనుకూలంగా లేదు, మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.